నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి బ్లాగ్స్. ఈరోజు మేతి కూర టమాటా రోటీ పచ్చడి అయితే చేస్తుంది మా అమ్మ. అందులో జీలకర్ర నువ్వులు వేసి ఫ్రై చేసుకుంటుంది. ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత తీసేసి అందులో కొంచెం నూనె పోసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అమ్మ చేత్తో ఏ వంట చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి మాకు తినేటప్పుడు అయితే. తర్వాత కొత్తిమీర, మెంతి కూర అందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. కూర అయినా పచ్చడి అయినా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అందులో అమ్మ ప్రేమ ఉంటుంది కాబట్టి. ఇలా ఎంతమందికి ఇలా ఉంటుంది చెప్పండి. నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అందులోనే వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఎప్పుడు అమ్మ వచ్చినా ఇలాగే ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటుంది. ఎంత వద్దని చెప్పినా చేస్తూనే ఉంటుంది. ఇలాగా కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి. తర్వాత రోట్లో జీలకర్ర నువ్వులు వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అందులోనే వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి నూరి పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉడికిన టమాటాలు, కొత్తిమీర అందులోనే మేతి కూర అందులోనే వేసి నూరుకోవాలి. ఇలాగా కచ్చాపక్కగా నూరుకోవాలి. మిక్సీలో అయితే మెత్తగా అవుతుంది, టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా నూరుకుంటే బాగుంటుంది. ఇలా కచ్చపక్క నూరుకోవాలి. మేతి కూర టమాటా పచ్చడి, రోటీ పచ్చడి అయితే రెడీ అయింది. ఇలా టేస్ట్ చూసి చెప్పాను బాగుంది అని మా అమ్మతో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.